హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏపీపీఎస్ సంబంధించి సర్వర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలాగే డేటెడ్ ఎక్స్టెండ్ చేస్తారా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే సర్వర్ అయితే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. నిన్నటి వరకు అయినా వెబ్సైట్ ఓటీపీఆర్ ఓపెన్ అయింది. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అస్సలు ఓపెన్ అవ్వలేదు. అయితే దీనికి సంబంధించి స్టేట్ మొత్తం సర్వర్ ప్రాబ్లమ్స్ ఇలాగే ఉన్నందున మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్ నోట్ చూసుకున్నట్లయితే సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 17/1/2024 నైట్ 11:59. సో మనకి 17వ తారీఖు నైట్ వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరు ఈరోజే వెళ్ళి అప్లై చేసుకోండి. ఈరోజైతే సర్వర్ రావట్లేదు. ఒకవేళ ఈరోజు రాకపోయినా కానీ లాస్ట్ డేట్ వరకు మాత్రమైతే ఉండకుండా అప్లై అయితే వెంటనే చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ లాస్ట్ డేట్ ముందు 2 రోజుల నుంచి కూడా మనకి ఈ విధంగానే సర్వర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో సో ఈరోజు లేదా రేపులోపే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వెబ్ నోట్ని కొంతమంది ఫేకర్ ఇలానే కూడా అడుగుతారు. సో దానికోసమే నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో దీనికి సంబంధించి మనకి లాగిన్ అయిన తర్వాత గ్రూప్ 2కి సంబంధించి వెబ్ లింక్ అనమాట. ఇది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డేటెడ్ 7/12/2023 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ ఆర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. సో దీనికి వచ్చేసరికి స్టార్ట్ డేట్ 21/12/2023 అని ఉంది. సో ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసరికి మనకి 17/1/2024 ఉంది. సో అర్థమైంది కదా, మనకు 17 దాకా అయితే డేట్ పెంచడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో ముందు వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పటికే కొంతమంది పేమెంట్ చేశారు కానీ పేమెంట్ అయితే కట్ అయింది, బట్ అప్లికేషన్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటే మీరు కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో అలా లేకపోతే మీరు మళ్ళీ పేమెంట్ చేయండి. సో మీ పేమెంట్ అనేది రిఫండ్ కూడా వస్తుంది. సో ఇది మనకి ఏపీపీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.